రికార్డింగ్ నంబర్ 7 మాస్టర్ ఈకే వ్రాసిన గోదా వైభవము అనే పద్య కావ్యం మనం కథారూపంగా చెప్పుకుంటూ ఉన్నాము. 7వ రోజు తెల్లవారుతున్నది. తెల్లవారుజామునే వేకువనే గోదాదేవి లేచి కోనేటికెళ్ళి చక్కగా స్నానం చేసి చెలికత్తెల కోసం గుడి దగ్గరికి వెళ్ళింది. స్నేహితురాళ్ళందరినీ కూడా గుడి లోపలికి వెళ్ళనిచ్చి తను మటుకు ఒక విసురుతో గిరుక్కున వెనక్కి తిరిగి కొలం దగ్గరికి చేరుకుంది మళ్ళీ. ఎందుకంటే ఆవిడ మనస్సంతా కూడా దుఃఖంతో నిండిపోయి ఉన్నది. ఆవిడ కళ్ళల్లో నీళ్లు నిలిచి ఉన్నాయి. కలవరేకుల మీద ఉన్న నీటి బొట్లు చూస్తూ ఉంటే, కోనేట్లో ఉన్న కలవరేకుల మీద ఉన్న నీళ్ల బొట్లు చూస్తూ ఉంటే ఆ కోనేరు కూడా దిగులుతో గోదాదేవి లాగానే ఉన్నట్టుగా, గోదాదేవిని చూస్తూ ఆ కొలను కూడా ఆవిడలాగానే ఆవిడ దుఃఖాన్ని పంచుకుంటూ ఉన్నట్లుగా ఆ కొలనులో ఉన్న కలువరేకుల మీద నీటి బొట్లు కన్నీటి బొట్లలాగా ఉన్నాయి అంటున్నారు. ఆ మేనమామ రావటము, తన కొడుక్కి గోదనిచ్చి పెళ్లి చేయమని అడగటము, అవన్నీ కూడా ఆవిడ మనసులో చాలా దుఃఖాన్ని నింపినయి. కలువరేకుల మీద మంచునీటి బొట్లు ఉన్నట్టుగా ఆ కోనేరు కూడా దిగులుతో గోదాదేవిని చూస్తున్నట్టుగా, ఉత్సాహం లేకుండా చిన్నబోయినట్టుగా ఉన్నది కోనేరు కూడా. ఎందుకంటే ఈవిడ ప్రకృతితో ఒకటిగానే ఉంది ఈ తల్లి. గోదాదేవి ప్రకృతిని అంతటినీ కూడా తానే ప్రకృతి రూపం అయిపోయి, చెట్లు, కొమ్మలు, పూలు, నీళ్లు సమస్తము స్వామి కోసం పరితపిస్తూ ఉన్నటువంటి ఫీలింగ్ ఆవిడ పడుతూ ఉన్నది. అందువల్ల కోనేరు కూడా చిన్నబోయినట్టుగా కనపడింది. ఆ సమయంలో కళ్ళ నిండా నీళ్లు నింపుకున్న గోద ఆ కోనేరు, నీరు నిండిన కోనేరుకు ఎదురుగా చిన్నబోయిన ముఖంతో ఉన్న గోద చెవులకి ఎక్కడి నుంచో అవ్యక్తమైన మధురమైన, అవ్యక్తం అంటే తెలిసి వ్యక్తం అవ్వట్లేదు, కంప్లీట్గా కొంచెం కొంచెం తెలుస్తూ ఉన్నది. అట్లా అవ్యక్తంగా ఒక మధురమైన ఒక తీయటి మురళీ గానం. ఆ మురళీ గానం దివ్యామృత నాదం, దివ్యమైన అమృత నాదం. అది భూమి మీద దొరికేది కాదు. అది దివిలో అంటే దేవతల లోకంలో ఉండేటటువంటి దివ్యమైన అమృతం. అమృతం అనేది దేవతల దగ్గరే ఉంటుంది. దివ్యామృత నాదం, ఆ శబ్దం ఎక్కడి నుంచో గాలి తెరలలో తేలి తేలి మెల్లగా వచ్చి ఆవిడ వీణులకి సోకింది. వీణులంటే చెవులు. చెవుల్లో సన్నని మురళీగానం. లోపల అది బయటి నుంచి వస్తూ ఉన్నటువంటి నాదం చెవులు వింటాయి, కానీ ఇది హృదయస్థమైపోయినట్టుగా లోపల ఎక్కడో ఉన్న నాదంతో కలవటము అనేది ఆవిడకి అర్థమైపోతుంది. ఇంతకు ముందు కూడా అయింది ఆవిడకి అనుభవం. ఆ వేణునాదం ఎప్పుడైతే వినిపించిందో ఆ నాదంలో భూపాల రాగం భూమ్యాకాశాల మధ్య మొత్తాన్ని నిండిపోయిందిట, సర్వత్రా వ్యాపించిందన్నమాట. చెవుల దగ్గర వినపడుతోంది, హృదయంలో వినపడుతోంది అనుకున్న వేణునాదం, భూపాల రాగంతో వచ్చిన వేణునాదం భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్న చోటు మొత్తాన్ని ఆక్రమించుకుంది. ఆ చీకటిలో వేణునాదం వినిపించంగానే ఆవిడలో ఉన్న అన్ని తాపాలు, అన్ని కోపతాపాలు అన్నీ శాంతించినాయి. వేణుగోపాలుడి మీద కోపంగా ఉంది ఆవిడకి. ఇటువంటి పని చేస్తావా, మేనమావని పంపిస్తావా, నీకు తెలియదా, నీకు చేతకాని పని ఏదైనా ఉందా, నువ్వు వాళ్ళని ఆపలేవా, వాళ్ళ భావాలు మార్చలేవా, ఇలా అనుకుంటూ ఉన్న మనిషి ఎప్పుడైతే ఆ వేణునాదం వచ్చిందో, ఆ శబ్దం వినంగానే ఆవిడ అన్ని తాపాలు శాంతించాయి అంటున్నారు. కోనేటికి అవతల వైపు దూరంగా పూల మొక్కల గుబుర్లలో, ఆ పొదల్లో, ఆ కొమ్మల ఆకులలో ఒక కదలిక కలిగిందిట. ఆ ఆకుల మధ్య ఏదో ఒక ఆకారం కదులుతూ వస్తూ ఉన్నది. కళ్ళు, వేళ్ళు, ఆ వేళ్లకు ఉంగరాలు, రవల ఉంగరాలు అంత దూరం నుంచే కదులుతూ కనిపిస్తూ ఉంటే గోదాదేవి కళ్ళు తళుక్కుమని మెరిసినాయిట. అదే సమయంలో వెనుక నుంచి ఆమె కళ్ళు ఎవరో మూశారు. ముందరేమో స్వామి కనబడుతున్నాడు, మళ్ళీ వెనకాల నుంచి కళ్ళెవరో మూశారు. అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి స్పర్శ. ముందు వెనుక
అనేవి రిఫరెన్స్ పాయింట్స్ మనకి. ఎవరికి ఎవరు ముందర, సర్వత్రా ఉన్నవాడికి ముందేమిటి వెనకేమిటి, ఆ అనుభవం మనకు ఆయన తెస్తాడనమాట. పరమాత్మ అనేవాడికి ఎక్కడ హద్దులు ఎల్లలు లేవు, సర్వత్రా వ్యాపించినవాడు. ముందర కనపడుతున్నాడే అని మనం అనుకుంటూ ఉంటే వెనక నుంచి వచ్చి పట్టుకుంటాడు. వెనకెవరు ముందెవరు, నువ్వు ఈ శరీరాన్ని రిఫరెన్స్గా పెట్టుకొని ఆలోచించటం అనేది జీవుడికి ఉన్న జీవ లక్షణం. శరీరం నువ్వు కాదు అని తెలుస్తూ ఉన్న కొద్దీ సర్వం ఏకం, ఒక్కటే నిరంజనం, అవ్యక్త మాధుర్య మహిమ ఆవిడ్ని ముంచి వేసింది. ఆ ఆనందం, ఆ శబ్దం చెవిలో పడటం, ఆ చెవి నుంచి హృదయస్థం అయిపోవటం, హృదయంలో ఉన్న నాదం ఈ ఓంకారం ఆ ఓంకారం కలవటం, అది మొత్తంగా స్పేస్లో భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్న ఓంకారంతో కలిసిపోవటం, ఇదంతా కూడా ఆవిడకి ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఇచ్చింది. ఆ దివ్యామృత నాదం, వేణునాదం వినిపించంగానే ఎంతో శాంతపడింది. ముందుగా చూస్తూ ఉన్న వ్యక్తి స్వామి అని అనుకుంటూ ఉంటే వెనక నుంచి ఆవిడ కళ్ళు ఎవరో మూశారు. ఆ శరీరంలో ఉన్న చైతన్యం అంతా ఒక్కసారిగా విదిలించుకున్నట్టుగా మేలుకుంది. కర్పూరం వాసన, కస్తూరి వాసనలు నిండిన వెచ్చని గాలి, వెచ్చని శ్వాస మెడ మీద సోకినట్లుగా అనిపించింది ఆవిడకి. ఆ మెడ వెనక నుంచి ఎవరో శ్వాస వదులుతూ ఉన్నారు అనిపించి ఆవిడ శరీరం అంతా కూడా పులకలెత్తింది. ఇంతసేపు ఆ వేణుగానం వినిపిస్తూనే ఉంది. అవును గాని చేతులతో కళ్ళు మూసాడు గదా, మళ్ళీ ఆ చేతులతోనే మురళిని పట్టుకుని ఎలా గానం చేస్తున్నాడు అనే ఆలోచన రాగానే గోదకి గుండెలు జల్లుమన్నాయి. ఈ కళ్ళు మూసిన వ్యక్తి ఎవరో తన వెనుక ఉన్నాడు. అలికిడి కనపడుతూ ఉన్నది మాత్రం కొలనికి అవతల వైపు నుంచి. మరి ఆలయంలో స్వామి ఆలయంలోనే ఉన్నాడు. ఒక్కడే 3 రూపాలతో ఉన్నాడా, 3 రూపాలతో నా ముందు ప్రవర్తిస్తూ ఉన్నాడా అనే ఆలోచన వచ్చింది ఆవిడకి. అప్పుడు గోద ఇట్లా అనుకుంది, కన్నె పిల్లలను అల్లరి పెట్టడం న్యాయమా తండ్రి నీకు? మొన్న నిన్న ఇక్కడే నన్ను ముట్టుకొని కళ్ళు మూసిన వేళ్ళు ఒక్క వ్యక్తివే అనుకున్నాను. నిజమా కాదా? కన్యలను మోసం చేయటం తప్పు కాదా? అపాయం సుమా. నా మనస్సును స్వీకరించి నా మనస్సులో ఉండిపోయిన ఇలవేల్పువు నువ్వే గనకైతే నీ దివ్య వైభవంతో సాక్షాత్కరించి మంచితనంతో నాలో ఉన్న ఈ సందేహాన్ని తొలగించు. అంతా ఒకటే అనే విషయం నాకు అర్థమయ్యేటట్టుగా చెయ్యి. నువ్వు వేరు, ఆ గుళ్ళో స్వామి వేరు, మొన్న కనపడిన వాడు వేరు, ఇవాళ కనపడిన వాడు వేరు అనే భావన నాకు రాకుండా చెయ్యి. నీవు కాకపోతే నీ దుండగానికి నువ్వు చాలా దుష్ట ఫలితం పొందుతావు సుమా. నేను సామాన్యురాల్ని కాదు, నువ్వు వేరే ఎవరో నువ్వు వచ్చుంటే మాత్రం నేను ఊరుకోను అంటోంది. నిన్న మొన్న నన్ను నువ్వు ముట్టుకున్నప్పుడు, కళ్ళు మూసినప్పుడు నీ వేళ్ళు నేను చూశాను. దివ్య కళలతో ఉన్న నీ వేళ్ళు ఆలయంలో స్వామి వేళ్లలాగా లేవు. ఆలయంలో స్వామి వేళ్ళు నీలమణి కాంతులతో విరాజిల్లుతూ ఉంటాయి. అసలు ఆ స్వామి వేళ్ల ఆకారమే వేరు. ఇదిగో చెబుతున్నా చూడు. నువ్వెవరైనా సరే రాత్రిపూట నాకు ఇట్లా భ్రమ కలిగించటం మాత్రం న్యాయం కాదు. బయటపడి నా కళ్ళ ముందు నిలబడు, వచ్చేసే, ఈ మోసబుద్ధి నీకు తగదు అన్నది. గోదాదేవి ఇట్లా కళ్ళు విడిపించుకోవడానికి పెనుగులాడింది. కళ్ళు మూసిన వ్యక్తితో మాట్లాడుతూ ఆవిడ కళ్ళు ఎలాగైనా చేతులు తీయాలని పెనుగులాడింది. వెనకనున్న వ్యక్తి వేళాకోళంగా నవ్వుతూ నెమ్మదిగా కళ్ళు వదిలిపెట్టింది. ఆమె గోదాదేవి చెలికత్తె నీలవేణి. భేష్, నిన్న మొన్న నువ్వు ఆడిన నాటకం ఇదే? ఇంత అమాయకంగా మమ్మల్ని వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చి ఇంత నాటకం ఆడతావా గోదా? మాకు చెప్పవా ఏం జరుగుతోందో? మమ్మల్ని లోపలికి పంపించి నువ్విక్కడ స్వామితో మాధుర్యానుభూతిని పొందుతున్నావా? నువ్వు స్వామితో ఆడుకుంటున్నావా ఇక్కడ? ఆ మాత్రం మాకు చెప్పకూడదా? ఎందుకు దాచాలనుకున్నావు? కానీ నువ్వు దాచాలనుకున్న నీ నాలుక చెప్పేసింది. ఓ చెలి, ఇప్పుడు నా మనసు ఆనందంతో నిండిపోయింది. నీ జన్మ పండింది తల్లి. నిజం చెబుతున్నా, నీవు చేసిన తపస్సులన్నీ ఈనాటికి ఫలించాయి గోదా.
నీ తపస్సులన్నీ ఫలించినాయి. నీలవేణి ఇలా పరాచకం ఆడుతూ ఉంటే గోదాదేవి నెమ్మదిగా తన అనుభవాలన్నీ స్నేహితురాలికి దాచకుండా చెప్పింది. తర్వాత ఇద్దరూ కలిసి గుళ్ళోకి ప్రవేశించారు. వేణుగోపాలుని భువన మోహన రూపాన్ని గోదాదేవి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంది. ఇద్దరూ కలిసి కొన్ని గీతాలు పాడి స్వామిని మేలుకొల్పి నమస్కారం చేసి తమను తాము స్వామికి పూర్తిగా సమర్పణ చేసుకున్నారు. వారి మనస్సులలో ఆనందం నిండిపోయింది. భౌతికమైన శృంగారానికి అలౌకిక శృంగారానికి ఉన్నటువంటి తేడా ఇక్కడ మనం బాగా గమనించవచ్చు. ఎంతమంది అయినా సరే స్వామికి తమను తాము సమర్పణ చేసుకోవచ్చు. భౌతికంలో ఇది అసంభవం ఒకటి. అంతేకాకుండా అది చాలా వినటానికి బాగుండదు, చూడటానికి బాగుండదు. ఏ రకమైన నీతిని, ధర్మాన్ని అది తెలియజేయదు. స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ ఆయనలో కలిసిపోవాలనుకోవటం, ఆయనని ఒక పతిగా, ఒక భర్తగా, ఒక ప్రియుడిగా గౌరవించుకోవటం, ఆ భావం ఎంతమందికైనా ఉండొచ్చు, ఎంతమంది అయినా భక్తులు ఉండొచ్చు స్వామికి. అది శృంగార భక్తి అయినప్పుడు అన్ని విధాలుగాను, అంటే ఆ శృంగారము అనేదాన్ని స్త్రీ పురుషులు లోకంలో ఆ శృంగారం అనే దానికి లౌకికముగా అంటే ఫిజికల్గా కలవటం, వాళ్ళ శృంగారానికి ఇంకా వాళ్ళకి ప్రపంచంలో ఏది కనపడదు. సర్వము ఆవిడకి ఆయన, ఆయనకు ఆవిడ కనపడతారు తప్ప ఇంకెవ్వరూ కనపడరు. కానీ ఈ లౌకిక శృంగారానికి ఒక బిగినింగు, ఒక ఎండు ఉంటాయి. పాతపడటము అనేది సృష్టిలో ప్రతి విషయానికి ఉంటుంది. పాతపడగానే రోత కలుగుతుంది మనకి. ఈ దివ్యానుభవం భగవంతుడితో శృంగారం మాత్రం ఇది సమస్తమైన భయాల్ని పోగొడుతుంది. మనం ఎవరి చేతిలో ఉన్నాము? పరమాత్మ చేతిలో ఉన్నాం. ఎవరి ఒళ్ళో దాక్కున్నాం? పరమాత్మ ఒళ్ళో దాక్కున్నాం. ఎవరి అభయహస్తం మన చుట్టూ పెనవేసి ఎప్పుడూ ఉన్నది, వదలకుండా ఉన్నది. ఏ ప్రియుడు ప్రియురాలను అట్లా కాపాడలేడు. ఈ పరమాత్మ మాత్రం సర్వత్రా తానే ఉండి మనం ఎక్కడికి వెళ్ళినా మనతో ఉన్న భావాన్ని, అదే అవ్యక్త సాన్నిధ్యము అనే మాట ఇక్కడ వచ్చింది. ఆ అవ్యక్త సాన్నిధ్యాన్ని అంటే వ్యక్తం కాకుండా తన సాన్నిధ్యాన్ని కనపడకుండా తన సన్నిధిని మనకి ఇస్తూ ఉండేటటువంటిదే అలౌకికమైనటువంటి శృంగార భావం. అది అన్ని విధాల మనల్ని ముంచెత్తేటటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ మధురానుభూతి అనేది పరమాత్మ స్వామి నా భర్త, నా ప్రియుడు, నాకు సర్వం ఆయనే అనేటటువంటి భావము మనస్సులో నిండిపోయిన కొద్దీ ఆ తృప్తి, ఆ ధైర్యం, ఆ సాహసం ఎక్కడ మాటల్లో చెప్పడానికి అవకాశం లేనటువంటి స్థితి అది. సర్వసాధారణ ప్రేమికులకే ఇంత ధైర్యము, తెగింపు ఉంటే ఇంకా పరమాత్మనే స్వామిగా, హృదయేశ్వరుడిగా, ప్రాణేశ్వరుడిగా తలుచుకున్న వాళ్ళకి ఇంకా ఎంత ధైర్యం ఉంటుంది. వాళ్ళకి ఎదురే ఉండదు అసలు అని అర్థం చేసుకోవాలి. ఈ అవ్యక్త సాన్నిధ్యాన్ని పూర్తిగా గోద అనుభవిస్తూ ఉన్నదన్నమాట. కొంచెం సేపు అయిన తర్వాత నీలవేణిని పంపించేసింది గోదాదేవి. తను మటుకే స్వామి దగ్గరుండి ఎన్నో విధాలుగా ఆయనతో ఇలా విన్నవించుకుంది. స్వామి, కోనేటి దగ్గర కనిపించేది ఎవరు? ఈ దాసిని ఈ రకంగా ఎందుకు బాధ పెట్టడం? నీకు న్యాయమేనా ఇది? నాలో ప్రేమని పుట్టించావు, మధుర భావనలన్నీ నేర్పించావు మనస్సుకి. ఇంత చేసిన తర్వాత కూడా ఈ దాసురాలి గోడు పట్టించుకోవెందుకని? నన్నెందుకు ఇట్లా ఏడిపిస్తున్నావు తండ్రి? అక్కడ కనపడిందెవరు, ఇక్కడ కనపడిందెవరు? ఇన్ని రకాలుగా నువ్వే ఉన్నావు అని నాకు రూఢి కలిగించడం నీ బాధ్యత కాదా? పెళ్ళికి ఎదిగిన ఆడపిల్లను కదా, ఇంకా మా తల్లిదండ్రులు ఊరుకోరు. ఏదో ఒక సంబంధం గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. ఆ ఉరిత్రాటిని నాకు తగిలించి నువ్వెక్కడికో పంపించేస్తే నేనెక్కడికి వెళ్తాను స్వామి? నేను నిన్నే వరించాను, నీ మీదనే మనసు నిలుపుకున్నాను. ఈ నా శరీరాన్ని నీ తేజస్సులోకే నీకే సమర్పించుకోవాలని అనుకున్నాను. మరి నా తల్లిదండ్రులు నా జీవితాన్ని ఏ దారికి త్రిప్పుతారో అనే భయం నా గుండెల్ని నిండేస్తూ ఉంది. ఆ భయం నన్ను నిరంతరం దహించేస్తోంది. ఇంకెవరితోనో వివాహము అంటే
కామాంధకారంతో నిండిన అడవిలో నన్ను పారేసినట్లే కదా. నీకు సమర్పణ చేసిన ఈ నా జీవితపు పుష్పాన్ని అలా విసిరి పారేయొద్దు తండ్రి. ఈ జీవిత పుష్పానికి అటువంటి గతి పట్టనివ్వద్దు. ఈ పుష్పానికి అర్హత లేదా? నువ్వు నన్ను స్వీకరించలేవా? ఈ సందేహంతో నా మనస్సు గిలగిల్లాడిపోతోంది. ఈ సందేహం తీర్చి నా ప్రాణాలు కాపాడు ప్రభూ అని అడిగింది. ప్రేమించాను అనే ఒక్క మాట చాలు. సుఖాలు కోరను, మోక్షం కోరను, నీ సేవలోనే నిలిచిపోతాను. నోరు విప్పి ప్రేమించాను అని నువ్వు కూడా ఒక మాట చెబితే చాలు. ఇప్పుడే చెప్పాలని నేను నిన్ను బలవంత పెట్టను. కాకపోతే ఎప్పుడో నేడో రేపో చెప్పి నా ప్రాణాలు నిలబెట్టు. నిన్నే స్మరిస్తూ ఆశలన్నీ నీ మీదే పెట్టుకొనున్నాను. ఇప్పుడే చెప్పాలని స్వామిని నిర్బంధించటం వివేకం కాదు అని తెలిసిన గోదాదేవి నేడో రేపో చెప్పమని అడుగుతోంది. నేడో రేపో చెప్పకపోతే తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయం చేస్తారు. ఆమె ఆలోచన సరి అయింది కాదు అని అనలేము. కానీ కృష్ణునికి కార్యక్రమం నిర్దేశించటం సరి అయిన పద్ధతి కాదు అని తెలిసి ఆమె అదే పని చేసింది. తెలిసి మాయలో పడటం అంటే ఇదే. నా స్వామి, నీ కళ్ళల్లో వెలిగే శృంగార కాంతుల్లో నీ కరుణించవా తండ్రి, నా సందేహం తీర్చవా అని అడుగుతూ ఉన్నది ఆవిడ. ఎప్పుడైతే నీ పాదాల మీద నా మనస్సు లీనమైందో అప్పుడే ఇహలోకంలో, ఈ లోకంలో ఉన్న వాంఛలు కోరికలు అన్నీ కూడా లేకుండా అయిపోయినాయి. ఏ కోరికలు లేవు నాకు. నీ పాద స్పర్శతో నా ఇంద్రియాలు అన్నీ కూడా ఆగిపోయినాయి. ఎటు బయటికి ప్రసరించటం మానేసినాయి అవి. నన్ను కరుణించు నాయనా, నన్ను జాలితో స్వీకరించు కనీసం అని అడుగుతోంది. ఈ విధంగా విన్నవించుకుని స్వామి పాదాల మీద భారమంతా సమర్పించి గోద ఇల్లు చేరుకున్నది. ఆ విన్నపం స్వామి విన్నాడో లేదో, విని ఊరుకున్నాడో, సరైన సమయం కాదని వేచి ఉన్నాడో తెలియదు. ఇల్లు చేరేసరికి మీసాల నామాల మేనమామ ఆవిడ్ని చూసి నవ్వుతూ, ఏమమ్మా మీ బావ వచ్చాడు చూసావా? ఆకాశంలో చందమామలా, ముట్టుకుంటే కందిపోయే అందాల భరిణలా కళ్ళ పండుగగా ఉన్నాడు కదూ మీ బావ. ఏరా రంగా, చూచావా నీ మేన మరదలిని? తీర్చిదిద్దినట్టుగా ఉన్న కళ్ళు, శుభలక్షణాలతో ఉన్న చక్కని పలువరస, మీ ఇద్దరికి ఈడు జోడు బాగుంటుందిరా అని చెప్తూ ఉన్నాడు ఆయన. తండ్రి మాటలు విని బొద్దురంగడు భుజాలు కదిలిచ్చి కులుకుతూ నవ్వాడుట. గోదాదేవి తల వంచుకుని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. ఆవిడ కళ్ళల్లో మనస్సులో కోపాగ్ని కణాలు కణకణలాడుతూ రగులుతూ ఉన్నాయి. తన ఏకాంత గృహంలో కిటికీలో నుంచి కనపడే స్వామి ధ్వజాన్ని చూస్తూ ఉండిపోయింది. ధ్వజస్తంభానికి పతాకానికి కట్టిన చిరుమువ్వలు, ధ్వజస్తంభ పతాకానికి కట్టిన చిన్న గంటలు గాలికి కదలుతూ సవ్వడి చేస్తూ ఉంటే ఆ సవ్వడిలో ఆవిడ మనస్సు నిలబడిపోయింది. ఇది చాలా చిన్న మాటే. ధ్వజస్తంభానికి కట్టిన గంటల, సన్నని గంటల సవ్వడి ఎక్కడో గుడి దగ్గర ఉన్నటువంటిది మనకి ఎంతో తెలియజేస్తుంది. ఒక్క చిన్న విషయం. కలవరపడుతోంది, కోపంగా ఉన్నది, జీవితమే ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళింది ఆవిడ. స్వామిని ఆవిడ ఆరాధిస్తోంది, స్వామే భర్త అని అనుకుంది. కానీ ఇంట్లో మేనమామ కొడుకుని తీసుకొచ్చి వీడే నీ మొగుడు అని చెప్పే పరిస్థితి ఎవరికి అయినా కూడా చాలా కష్టాన్ని కలగజేస్తుంది. అటువంటి స్థితిలో ఉన్న గోద కిటికీలో నుంచి చూసి స్వామి ధ్వజానికి కట్టిన, ధ్వజస్తంభానికి కట్టిన, పతాకానికి కట్టిన మువ్వల చప్పుడు వింటూ ఉన్నది. అంటే అర్థం ఏంటంటే ఓంకార శబ్దంతో తనను తాను లీనం చేసుకోవటం. ఎంత సన్న సవ్వడైనా సరే, అది చప్పుడు కూడా కాదు, సవ్వడి. ఆ మువ్వల సవ్వడితో తన హృదయస్థమైన వేణుగానాన్ని కలిపినప్పుడు మనస్సు ప్రశాంతపడుతుంది. అన్నీ సర్దుబాటు అయిపోతాయి. ఎక్కడ ఈ ఓంకారానికి ఉన్నటువంటి మహామహిమ, అది మువ్వల చప్పుడు అనొచ్చు, హృదయగతం అనొచ్చు, మురళీనాదం అనొచ్చు, వీణానాదం అనొచ్చు. మాటలలో ఉన్న శబ్దాన్ని మాత్రమే గ్రహించమని కూడా చెప్తారు. శబ్దం మటుకే గ్రహించండి, మాటలు అర్థాలు తీసుకోవద్దు. ఒక మనిషి మాటలు మనం వింటూ ఉన్నప్పుడు వెనక నుంచి
మన మనస్సు లోపల ప్రతి మాటకి ఒక అర్థాన్ని గిరా 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 రీల్ లాగా తిప్పుతూ ఉంటుంది. వాడు మాట్లాడే మాటకి ఇది అర్థం, ఇది అర్థం, ఇది అర్థం అని ఆ అర్థాలు చూడటం మానేసి కేవలం శబ్దాన్ని విన్నప్పుడు ఆ ఓంకారం వినపడుతుంది. ఓంకారం అంటే సర్వత్రా ఉన్నటువంటి స్వామి రూపమే ఓంకారం. ఆవిడకి ఆ చక్కని ఆ స్థితి కలిగింది. ఆ మువ్వల శబ్దం వినటం మొదలుపెట్టింది. ఆవిడ మనస్సు నిలబడిపోయింది అంటే, ఆ సవ్వడిలో మనస్సు నిలబడిపోయింది అంటే మొత్తం మొత్తం అంతా సర్దుబాటైపోయింది. లోపల ఉన్నటువంటి దిగులు, కోపం అన్నీ అణిగిపోయినాయి. పగలు ఎలా గడిచిందో కూడా తెలియదు ఆవిడకి. ప్రతి భక్తుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. హృదయం కలవరపాటుగా ఉన్నప్పుడు, సందేహంగా ఉన్నప్పుడు ఒక శబ్దం మీద మనస్సుని నిలిపితే అదే ఓంకార శబ్దం అని మనకు అర్థమవుతుంది. అంతా సర్దుబాటు అయిపోతుంది. అట్లా 7వ రోజుని గడిపిన గోద భక్తులందరినీ రక్షించుగాక.